ఈరోజు గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ సొమ్మును 6 కోట్లు దాదాపు 6 కోట్లు స్కామ్ గురించి ఈరోజు ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కేసు ఏంటంటే గత ప్రభుత్వం అనగా ఇదే కూటమి ప్రభుత్వంలో 2015-16లో ఇదే కూటమి ప్రభుత్వం ఉన్న సమయంలో గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణ అభివృద్ధిలో భాగంగా ల్యాండ్ ఎక్విజిషన్ కింద దాదాపు 361 ఎకరాలని ల్యాండ్ ఎక్విజిషన్ కింద జరిగింది. ఈ 361 ఎకరాలలో 4 ప్రైవేటు వ్యక్తులు అనగా గోడవల్లి వెంకట లక్ష్మీ నరసింహారావు, గోడవల్లి సురేష్ బాబు, గోడవల్లి మల్లికార్జున వరప్రసాద్, గోడవల్లి శివరామకృష్ణ ప్రసాద్ అనే 4 వ్యక్తులు కలిసి రెవెన్యూ వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ ప్రోద్బలంతో ఒక ఫేక్ డాక్యుమెంట్స్ని, ఫోర్జరీ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి ప్రభుత్వ సొమ్మును దాదాపు దగ్గర 6 కోట్ల ప్రభుత్వ సొమ్మును అక్రమ పద్ధతిలో లబ్ధి పొందారు. ఈ ఉద్దేశం గురించి ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ 4 ప్రైవేటు వ్యక్తుల మీద ఇచ్చిన ఏదైతే ప్రభుత్వ సొమ్మును రికవరీ చేసి అదేవిధంగా రెవెన్యూలో చిన్న స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారుల వరకు దీంట్లో ప్రాముఖ్యతలుగా ఉన్నారు. రెవెన్యూలో విఆర్ఓ కాడి నుంచి ఎంఎస్ అంటే మండల సర్వేర్ కాడి నుంచి ఎంఆర్ఓ స్థాయి వరకు వాళ్ళకి సపోర్ట్ చేసి ఎటువంటి పాస్బుక్లు కానీ 1B అడంగులు ఏమీ లేకోకుండా కనీసము భూమి శిస్తు రసీదులు లేకున్న వ్యక్తులకి ప్రభుత్వ సొమ్ముని ముట్ట చెప్పడం జరిగింది. భారీ లెవెల్లో అక్రమ పద్ధతి అవినీతి జరిగిందన్న ఉద్దేశంలో ఆ సొమ్ముని ప్రభుత్వ సొమ్ముని రికవరీ చేసి రెవెన్యూ వాళ్ళ మీద చట్టపరమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రైమరీ ఎంక్వైరీ చేస్తామన్నారు. సో అది ఈరోజు ప్రభుత్వ సొమ్ముని రికవరీ చేయాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.